శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో తులారాశి వారు కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నారు. ఈ నెంబర్ రాసి జోబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే చాలు, డబ్బు రాకెట్ స్పీడ్ తో మీ దగ్గరికి దూసుకు వస్తుంది, మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, ఈ నెంబర్ ని రాసి జోబులో లేదా మీ పర్సులో పెట్టుకుంటే చాలు, 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. నిజంగా మీరు మిరాకిల్ ని చూస్తారు, అద్భుతాన్ని చూస్తారు, ఆశ్చర్యపోతారు. 100% కూడా మీరు ఈ నెంబర్ ని రాసి మీ జోబులో లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోవటం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మనకి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారో, ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో, ఎవరైతే సరైన సంపాదన రాక విలవిల్లాడిపోతున్నారో, అటువంటి వారందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు, ఒక లాటరీ తగిలినట్టే అని చెప్పచ్చు ఈ ఒక్క నెంబర్. మరి అంత శక్తివంతమైన నెంబరు, అంత పవర్ఫుల్ నెంబరు, అంత మిరాకిల్ని చేసే నెంబరు ఏంటి? అసలు ఎక్కడ రాసి పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ సమయంలో మీరు రాసి పెట్టుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ని ఎలా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించారో, ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ శివరామరాజు గారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. మీరు మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులనైతే చూడబోతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని, ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ఫలితం లేదని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మంచి గుర్తింపును పొందుతారు. కెరియర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీరు సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే, అంటే ఏదైనా మీ సహ ఉద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయి. ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు, మీకు ఖచ్చితంగా వస్తాయి. మీ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫర్ట్స్ పెడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి, వాటిని పొందటం అన్నది జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలుగుతారు అనే పేరుని సంపాదించుకుంటారు. అదేవిధంగా దీనివల్ల మీకు పని చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఇకపోతే వ్యాపార పరంగా తులారాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్లు అది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బును సంపాదిస్తుంది, అంటే రెట్టింపు ఫలితాలను అందిస్తుంది. అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాకుండా మీ ఫ్యామిలీ పెద్దలను, అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించి, అమ్మ నాన్న కావచ్చు, లేదంటే తాతగారు, నానమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవటం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు వెల్లువిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తారు. వీరికి అంతా కూడా సపోర్ట్ఫుల్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందిస్తారు. అంతేకాదండి, మీరు అండదండగా నిలుస్తారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, ఓటమిలో కూడా మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. వారి సపోర్టు మీకు ఉంటుంది. మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా మీకు సపోర్టుగా ఉంటారు. తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు ప్రోత్సాహంగా కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది. దానితో మరింత వేగంగా చక్కగా విజయం దిశగా అడుగులు వేస్తారు. ఇక ఎవరైతే విదేశాల కోసం వెళ్ళాలనుకుంటున్నారో, విదేశాల్లో ఉద్యోగం కోసం, లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన పని అయినా సరే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా, ప్రస్తుత టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే గనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇకపోతే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవటం, సరైన ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేయటం వల్ల మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే స్త్రీలకి వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఒక వయసు వచ్చాక ఆటోమేటిక్గా అందరికీ వస్తూనే ఉంటాయి. అవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవటం అవసరం. అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న సమస్యలు పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మీకు మీ హెల్త్ పై ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తగిన సూచనలు, సలహాలు తప్పకుండా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం గురించి పూర్తిగా గనుక గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తమ ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పటం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలియజేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న తులారాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే తులారాశి వారు ఒక నెంబర్ రాసి మగవారైతే పాకెట్లో, ఆడవారైతే పర్సులో పెట్టుకుంటే 4 మూలల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బుని మీరు ఆకర్షించగలుగుతారు.
రాకెట్ స్పీడ్తో డబ్బు మీ దగ్గరికి దూసుకు వస్తూనే ఉంటుంది. 100% కూడా మీరు ఈ నెంబర్ని రాసి మీ జోబులో లేదా పర్సులో పెట్టుకోవటం వల్ల డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ నెంబర్ ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వర్లు అవుతారు, మరి కొంతమంది పేదవారుగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఒక నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వటం ఖాయం. అంటే ఇక్కడ మీకు విపరీతమైన ఆపర్చునిటీస్ వస్తాయి. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో దారులు మీకు కనబడతాయి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మొదలు పెడుతుంది. ఇలా చేయటం వల్ల గొప్ప వాళ్ళు కూడా అవుతారు. మీరు విన్నది నిజమేనండి. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు. ఒక్కొక్కరు కఠోర శ్రమ, అంకిత భావంతో పని చేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు. దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండొచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకుంటున్నప్పుడు వాటిని పొందలేకపోతున్నారు. దానితో మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అన్నది అసలు ఉండటం లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం 100% కూడా లభించదు. అటువంటి మీ లైఫ్లో డబ్బు సంబంధిత సమస్యలు రావటం ప్రారంభమవుతాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను జ్యోతిష శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటంటే మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటు మీకు డబ్బుకు లోటు లేకుండా ధనవంతులవుతారు. మరి ఈ తులారాశి వారు ఈ నెంబర్ రాసి జోబులో లేదా పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అంటే ఆ నెంబర్ వచ్చేసి ఏంటి అంటే 999. ఈ నెంబరు 100% కూడా మీరు కనుక ఈ నెంబర్ని రాసి మీ జోబులో పెట్టుకున్నారు, మీ పర్సులో పెట్టుకున్నారు అంటే డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు. ఎందుకు అంటే ఇది ఒక యూనివర్స్కి సంబంధించిన నెంబరు. మనం ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలనుకుంటామో ఇలాంటి స్విచ్ నెంబరు, స్విచ్ కోడ్స్తో కనుక మనం యూనివర్స్కి కనెక్ట్ అయితే వెంటనే యూనివర్స్కి మన కోరిక తెలుస్తుంది. మనకు ఏం కావాలో ఎవరో ఒకరి ద్వారా యూనివర్స్ అనేది మనకు అందజేస్తుంది. ఎలా అంటే మనం స్విచ్ వేయగానే బల్బు ఎలా వెలుగుతుందో అలా ఈ ఏంజల్ నెంబర్ అన్నది, ఈ నెంబర్ అన్నది మనకు స్విచ్ లెక్క. ఇక్కడ వేసాము అంటే యూనివర్స్ దగ్గర బల్బు వెలుగుతుంది. ఏ బల్బు? మన కోరిక అనే బల్బు. అప్పుడు వెంటనే యూనివర్స్ మనకు కావాల్సిన డబ్బును అందివ్వటానికి ఎవరినో ఒకరిని మన కోసం ఏర్పాటు చేస్తుంది. ఇక తులారాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఆ యొక్క ప్రాబ్లం నుంచి తాము బయటపడాలి అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పుకుంటున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన 999 అనే నెంబర్ని మీరు మీ వద్ద ఉంచుకోండి. అయితే మీరు ఈ నెంబర్ని మీ వద్ద ఉంచుకునే ముందు చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పుకున్న ఈ నెంబర్ని మనం చెప్పుకున్నట్లుగా మగవారైతే మీ జోబులో, ఆడవారైతే పర్సులో ఈ నెంబర్ని రాసి ఉంచుకోండి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. అయితే ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు కూడా వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. మీరు ధనవంతులు అవుతారు. డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు. అలాగే తులారాశి వారి ఇంట్లో ఆవిడ తిరుగుతోంది. ఆవిడ ఎవరు అంటే కనుక తులారాశి వారి ఇంట్లోనే ఎందుకు తిరుగుతోంది, ఆమె మీ జీవితంలోకి రావటం వల్ల మీ జీవితం ఎలా టర్న్ అవుతోంది అనేది ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. దానికంటే ముందుగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక ఎంత కష్టపడి పని చేసినా కూడా మీకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీది కష్టపడి పని చేసే మనస్తత్వం కలవారు అయినా వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం తెలుసుకున్న తులారాశి వ్యక్తుల ఆలోచనలు నూతనంగా ఉంటాయి. తులారాశి వారు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వీరి ఆలోచనలు అలాగనే ఉంటాయి. వీరికి మానవతా దృక్పథం ఎక్కువ. తులారాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు. తులారాశి వారికి జ్ఞానదానం ఎక్కువగా ఉంటుంది. మీరు జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
తులారాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. కొత్త వారు ఎందరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను బంధుత్వాలను మరువరు. ఇంటి భోజనం అంటే వీరికి అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. పాత అలవాట్లను చేంజ్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడరు. ఒక క్రమశిక్షణ జీవితంలో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన విజయాలను సాధించాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని పరిస్థితులు ఈ ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆవేశం, ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. తులారాశి వారు కష్టాల్లో బాధని ఎవరితోనో షేర్ చేసుకోవటానికి ఇష్టపడరు. ఎంత బాధ అయినా వారిలో వారే మదన పడతారు తప్ప ఎవరికీ చెప్పుకోలేరు. అలా పడటం వల్ల మనోవేదనకు గురవుతూ ఉంటారు. మీరు ముక్కుసూటిగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వలన కొన్నిసార్లు వివాదాలు కూడా వస్తాయి. ఇక మధ్యవర్తిత్వం ఏదైతే ఉందో అది చేయటం వల్ల బయట వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యల్లో ఇరుక్కుంటారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు లోనైనా కూడా క్రమేపీ అవి సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా మీకు డబ్బు వసూలు కావు అని అనుకుని వదిలేసిన మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి. మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు మీకు ధనం సర్దుబాటు చేసి మీకు సహాయపడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో, ఉన్నత పదవుల్లో ఉన్నవారి వలన మీకు అన్యాయం జరుగుతుంది. అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వచ్చి మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ, మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ, ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్లతో కానీ ఒక్కసారి చర్చించి నిర్ణయాలన్నవి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు గురవుతారు. తమ సంతానము, ఆత్మీయులు తులారాశి వారిలో సొంత వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తారు. వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడటానికి చాలా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. వీరు చేసే వ్యాపారాలలో మీ అంచనాలు కలిసి వచ్చి మీరు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. మంచిగా సాగుతున్న వ్యాపారాల్లో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ విపరీతంగా పెరగటం వలన ధనవంతుల జాబితాలో చేరుతారు. సంతానం వలన అదృష్టం కలిసి వచ్చి మంచి పేరును తీసుకువస్తాయి. మీరు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసిన తప్పులు, పొరపాట్లు కూడా మీకు కలిసి వస్తాయి. అయితే మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు, బాధలకి, కన్నీళ్ళకి అన్నింటికి కూడా ముగింపు పలికే రోజు వచ్చింది. ఎందుకంటే మీరు ఎంతో నమ్మిన దైవం ఎవరైతే ఉన్నారో ఆమె స్త్రీమూర్తి, స్త్రీ దేవత స్వరూపం మీతో ఉండాలని, మీ ఇంట్లో ఉండాలని తహతహలాడుతోంది. ఆమె మీ ఇంట్లోకి రాబోతోంది కాబట్టి మీకు ఇంత కూడా మంచి జరుగుతోంది. మరి ఆ అమ్మవారు సాక్షాత్తు మీ ఇంట్లో అడుగు పెడితే మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా మంచి పనులు చేస్తూ, మంచిని మాట్లాడుతూ, కుదిరినంత చేతనైనంత దానం చేస్తూ ఉంటే ఆ అమ్మ సంతృప్తురాలై శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో